నమస్తే న్యూస్ 24 తెలుగుకు స్వాగతం। నా పేరు శ్రీలత। వార్తలోని ముఖ్యాంశాలు ఇప్పుడు చూద్దాం। ప్రతి ఒక్కరూ యోగాంధ్రలో భాగస్వాములు కావాలని జిల్లా ఇన్ఛార్జ్ కలెక్టర్ కార్తిక్ తెలిపారు। సోమవారం యోగాంధ్ర క్యాంపెయిన్ కార్యక్రమంలో భాగంగా పర్యాటక శాఖ ఆధ్వర్యంలో పెంచలకోన ఆలయం పరిసరాల్లో వెంకటగిరి శాసనసభ్యులు అన్ని శాఖల అధికారులతో కలిసి యోగాంధ్ర కార్యక్రమాన్ని నిర్వహించారు। ఈ సందర్భంగా యోగాసనాలు వేసి యోగా ప్రాముఖ్యత తెలియజేశారు। ఇన్ఛార్జ్ కలెక్టర్ కార్తిక్ మాట్లాడుతూ ప్రస్తుతం ఉన్న లైఫ్ స్టైల్లో రోగాల పరిష్కారానికి యోగా అనేది రోజువారీ జీవితంలో ఒక భాగం కావాలని తెలియజేశారు। వెంకటగిరి శాసనసభ్యులు కురుకొండ్ల రామకృష్ణ మాట్లాడుతూ ప్రస్తుత తరుణంలో మనిషి ఆహారం, వాతావరణ కాలుష్యం, అనేక రకాల ఒత్తిడులతో జీవిస్తున్నారని యోగాతోనే సంపూర్ణ పరిష్కార మార్గమని తెలియజేశారు। విద్యార్థి దశ నుంచే విద్యార్థులకు యోగా వ్యాయామాలపై అవగాహన కల్పించాలన్నారు। ఈ కార్యక్రమంలో జిల్లా అధికారులు మరియు రాపూర్ మండల అన్ని శాఖల అధికారులు, నాయకులు తదితరులు పాల్గొన్నారు। కాబట్టి ప్రతి కుటుంబంలో పిల్లలు కానీ పెద్దలు కానీ ఒక అరగంట సేపు యోగాని కంటిన్యూ చేయాలని చెప్పేసి తెలియజేయడం కూడా జరిగింది। ఇది మరి ఎవరైతే యోగా చేస్తున్నారో ఈరోజు మనం తీసుకుంటే బ్రహ్మాండంగా 75-80 సంవత్సరాలైనా కానీ ఆరోగ్యంగా యాక్టివ్గా ఉంటున్నారు। ఈరోజు 30 సంవత్సరాల మోకాళ్ళ నొప్పులు వచ్చి హాస్పిటల్కి వాళ్ళే ఇబ్బంది పడుతూ ఉన్నారు। ఈ యోగాని కానీ చేస్తే ఎలాంటి మోకాళ్ళ నొప్పులు కానీ ఉండవని చెప్పని మనం తెలియజేస్తున్నాం। ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు నాతో వచ్చాడు ఈయన యోగా గురు, ఈయన 75 సంవత్సరాలు, ఈయన అన్ని ఆసనాలు వేస్తాడు, చిన్నపిల్లలు వేసినట్టు అన్ని ఆసనాలు వేస్తాడు। ముఖ్యమంత్రి వర్లు కూడా ప్రతిరోజు 2 గంటలు చేస్తారు। దీన్ని యోగాని రాబోయే రోజుల్లో టెక్స్ట్ బుక్లో కూడా పెట్టి ఒక క్లాస్ లాగా సిలబస్లో పెట్టేసేసి అది ఒక క్లాస్ లాగా ఉపాధ్యాయులు కూడా నేర్పించాలని చెప్పేసి మన ముఖ్యమంత్రి చెప్తున్నారు। ఇప్పుడు కలెక్టర్ మాట్లాడుతున్నాం। పెంచలకోనలో నరసింహస్వామి టెంపుల్ దగ్గర మనము యోగాంధ్ర ఇనిషియేటివ్ అనేది టేకప్ చేశాము। గౌరవనీయులైన ఎమ్మెల్యే గారి ఆధ్వర్యంలో, అదేవిధంగా టూరిజం శాఖ ఆధ్వర్యంలో ఈ ఇనిషియేటివ్ అనేది టేకప్ చేయడం జరిగింది। యోగా అనేది ప్రతి ఒక్కరి జీవితంలో కూడా భాగస్వామ్యం అవ్వాలి। ప్రస్తుతం ఉన్న నేపథ్యంలో లైఫ్ స్టైల్ డిసీజెస్కి యోగా ఒక చక్కని సమాధానం చెప్తుంది అనే మెసేజ్ అందరిలోకి తీసుకెళ్లాలనే ఉద్దేశంతో, అదేవిధంగా టూరిజం లొకేషన్ అనేది సెలెక్ట్ చేయడం జరిగింది। టూరిజంలో భాగంగా మనం ఇవాళ ఇక్కడ పెంచలకోనలో నరసింహస్వామి గుడి దగ్గర మనం యోగా కార్యక్రమం అనేది కండక్ట్ చేసాం। అదేవిధంగా 21 జూన్న నెల్లూరు జిల్లాలో సుమారుగా 7,000 లొకేషన్స్ ఐడెంటిఫై చేస్తున్నాము। ప్రతి గ్రామము వార్డు స్థాయిలో అది పార్క్ అవ్వచ్చు, రోడ్ అవ్వచ్చు, గ్రౌండ్ అవ్వచ్చు, ఇలాగ వివిధ రకాలైన లొకేషన్స్ మనం నామినేట్ చేసి పెట్టుకున్నాం। 7,000 లొకేషన్స్, సుమారుగా 5,000 నుంచి 6,000 మంది ట్రైనర్స్ని కూడా మనం ట్రైన్ చేస్తున్నాము। సో ఈ అవకాశాన్ని ప్రజలందరూ కూడా సద్వినియోగం చేసుకుని జూన్ 21న ప్రతి ఒక్కరూ కూడా యోగాంధ్ర కార్యక్రమంలో పార్టిసిపేట్ చేయాలని కోరుకుంటున్నాను।